ఇరాన్తో యుద్ధాన్ని ట్రంప్ ఆపిన ఇజ్రాయెల్ మాత్రం ఆపదట. ఇజ్రాయెల్కు ఇరాన్ని పూర్తి స్థాయిలో ఇరాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఒక భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపాలనుకున్న ఇజ్రాయెల్ మాత్రం ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిలోనే కంటిన్యూ చేస్తామని చెప్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఈ యుద్ధాన్ని ఆపేస్తాడా లేదా? మరి ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇజ్రాయెల్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందా? వాళ్ళు కూడా ఆపేసే పరిస్థితి ఏమన్నా ఉందా? కంప్లీట్‌గా యుద్ధానికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మంత్ 28కి స్టార్ట్ అయిన యుద్ధం ఇంకా కూడా నడుస్తూనే ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అనేది ఇంకా గల్ఫ్ దేశాలని కూడా లాగడం చూసాం. అంటే ఇరాన్ పైన అటు ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహించడం, వాళ్ళు నిర్వహించిన దాడుల్లో మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం, దాంతో ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపైన దాడులు చేయడం అయితే జరిగింది. అంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్ క్యాంపులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అమెరికా మీద దాడులు చేయకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేస్ క్యాంపుల మీద దాడులు నిర్వహించింది. సో ఆ రకంగా యుద్ధం ఈ స్థాయి పరిణామాలకైతే దారితీసింది. సో యుద్ధం కారణంగా చాలా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా భారతదేశం కూడా దీని కారణంగా ఎఫెక్ట్ అవ్వడం చూసాం. ఎల్పిజి గ్యాస్ సంక్షోభం కావచ్చు, అలాగే హర్మోజ్ సంధి ద్వారా రావాల్సిన చమురు ఆగిపోవడం కావచ్చు, రష్యా దగ్గర నుంచి ఇప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం కావచ్చు, ఇటువంటి చాలా మనం చూసాం. సో అలా చాలా దేశాల మీద ఈ వార్ అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఈ వార్కి ఇప్పుడు ముగింపు పలకాలి అని చెప్పేసి అటు ట్రంప్ కూడా భావిస్తున్నట్టుగా ఆయన కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. అంటే 2-3 ప్రెస్ మీట్లలో ఆయన ఏం చెప్తున్నారంటే ఇరాన్ ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇక యుద్ధం మేము అనుకున్న తొందరగానే ముగిసిపోయింది, యుద్ధంలో మేము ఇంత తొందరగా విజయం సాధిస్తామని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి ప్రకటించాడు. అంటే ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అక్కడ సైన్యము లేదు, వైమానిక దళాలు లేవు, ఏమీ లేదు, ఇరాన్ మొత్తం కూడా తగలబడిపోయింది, మేము విజయం సాధించాం, అనుకున్న దానికంటే ముందే విజయం సాధించామని చెప్పేసి ప్రకటిస్తూ వస్తున్నాడు. సో మేము యుద్ధం ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడే ఆపేస్తామని కూడా చెప్తున్నాడు. కాకపోతే ఇరాన్లో పరిస్థితి వేరే ఉంది. ఆయన చెప్పినట్టుగా ఇరాన్ పూర్తి స్థాయిలో ధ్వంసం కాలేదు, వాళ్ళు ఇప్పటికి కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మేము యుద్ధం చేస్తాం, మేము అమెరికాకు లొంగుబాటు ప్రదర్శించామని ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. సో ట్రంప్ వ్యాఖ్యలు చూసుకుంటూ వస్తే ఈ యుద్ధానికి ఆయన కంటిన్యూ చేయలేక ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ మేము పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాం, అందుకే ఇక యుద్ధం ఆపేస్తున్నాం, మేము గెలిచిపోయాం కాబట్టి అని చెప్పేసి యుద్ధాన్ని ఆ రకంగా ప్రపంచానికి నమ్మించి యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం దిశగా వెళ్తున్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఇరాన్ పరిస్థితి వేరేలా ఉన్నప్పటికీ ఇప్పుడు ట్రంప్ అయితే ఆ విధంగా డిసైడ్ అయి తను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు. సో మరి ఇరాన్ ఏమో మేము ఫైట్ చేస్తాం, మేము పోరాటం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య ఇజ్రాయెల్ ఉంది. యాక్చువల్గా ఇరాన్ పైన యుద్ధాన్ని మొదలు పెట్టిందే ఇజ్రాయెల్. అటు ట్రంప్ సహకారం తీసుకున్నారు, ట్రంప్ను రెచ్చగొట్టారు, అలా 2 దేశాలు కలిసి ఇరాన్ మీద యుద్ధానికి వచ్చేస్తాయి. ఇప్పుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాం అని అంటున్నాడు, అంటే ఆపేసే పరిస్థితికి తీసుకొస్తాం, మేము ఎప్పుడు ఆపేయాలనుకుంటే అప్పుడు ఆపేస్తాం, ఆల్రెడీ ఇరాన్ ఓడిపోయింది, అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చి యుద్ధాన్ని ఆపేసే పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడు. ట్రంప్కు వేరే కారణాలు కూడా ఉన్నాయి యుద్ధాన్ని ఆపడానికి. ఎందుకంటే యుద్ధంలోకి వచ్చాడు, ఇక యుద్ధాన్ని ఆపనలేకపోతున్నాడు, కంటిన్యూ చేయలేకపోతున్నాడు, తన లక్ష్యాలేమో నెరవేరట్లేదు, ఇరాన్ని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, అక్కడ సుప్రీం లీడర్ని తను చెప్పిన వ్యక్తిని నియమించాలని చెప్పేసి తను ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే అవేవి కూడా ఫలించే పరిస్థితిలో లేవు. అక్కడ ఖమేనీ చనిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కూడా మేము చంపేస్తామన్నాడు. తిప్పికొడితే మళ్ళీ వాళ్ళ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని వాళ్ళు నియమించారు. అతనికి ఏమన్నా జరిగితే మేము ఊరుకోం అన్నట్టుగానే అటు రష్యా, చైనా కూడా ఉన్నాయి, అతను అధ్యక్షుడు అవ్వడాన్ని ఆ 2 దేశాలు కూడా సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ట్రంప్కి ఏం చేయలేని ఒక పరిస్థితి. సో ఇరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్న తన లక్ష్యం అయితే నెరవేరలేదు. సో ఇలా లక్ష్యాలు నెరవేరట్లేదు. సో యుద్ధాన్ని ఇక పూర్తి స్థాయిలో ప్రొలాంగ్ అయితే చేయలేకపోతున్నాడు. అటు భారీ స్థాయిలో ఇప్పటికే అమెరికా ఈ యుద్ధాని కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టింది. మళ్ళీ అమెరికాలోనే సొంత ప్రజలే వ్యతిరేకత చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ముడి చమురు, ఎల్పిజి, పెట్రోల్ వీటికి సంబంధించి సంక్షోభం చూస్తున్నాం. సో అక్కడ నుంచి ప్రెషర్స్ పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంది, వాళ్ళు ట్రంప్ మీద ప్రెషర్ పెడుతున్నారు. మళ్ళీ అమెరికాలో లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ అక్కడున్న డెమోక్రట్సే, రిపబ్లికన్సే ఈ యుద్ధాన్ని పెద్దగా సపోర్ట్ చేయట్లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇలా ట్రంప్ పైన రకరకాల ప్రెషర్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆపేస్తే ఎందుకు ఈ యుద్ధం మొదలు పెట్టారు, ప్రపంచవ్యాప్తంగా తన పరువు పోతుందేమన్న ఒక ఇది ఉంది. అందుకోసమే ఇరాన్ ఇక ఓడిపోయింది, ఇరాన్ ఏమీ లేదు, ఇరాన్ని పూర్తి స్థాయిలో మేము తగలబెట్టేసాం, అక్కడ సైన్యం లేదు, వైమానిక దళాలు లేరు, ఇక యుద్ధం
ముగిసిపోయిందని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇజ్రాయెల్కి మింగుడు పడడం లేదంట. ఇజ్రాయెల్కి ఏంటంటే పూర్తి స్థాయిలో ఇరాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి అది కోరుకుంటుంది. సో ఇప్పుడు ఈ ట్రంప్ ఈ విధంగా హ్యాండ్ ఇచ్చేసరికి ఇజ్రాయెల్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మేము ఇక యుద్ధాన్ని కంటిన్యూ చేయాలన్నట్టుగానే భావిస్తుంది. అక్కడున్న అణుక్షిపణుల్ని, యురేనియం నిల్వల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తుంది. ఒకేలా అది గనుక అణ్వాయుధ దేశంగా మారితే ఇరాన్ ఫస్ట్ వాళ్ళు దాడులు చేసేది ఇజ్రాయెల్ మీదనే అన్న ఒక భావన అటు ఇజ్రాయెల్‌లో ఉంది. సో దాంతో అందుకోసమే వాళ్ళు ఈ యుద్ధానికి తెరదీశారు. ట్రంప్ మద్దతు తీసుకున్నారు. ఈ విధంగా భీకర దాడులు చేశారు. ఖమేనీని చంపేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమో యుద్ధాన్ని ఆపేద్దామన్న పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్‌కేమో ఏం పాలుపోవట్లేదు. ఎందుకు ఆపేయడం? దీన్ని కంటిన్యూ చేసి ఇరాన్‌ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలని చెప్పేసి అటు నెతన్యాహు ఉన్నాడు. సో ఆ రకంగా ఇప్పుడు యుద్ధ పరిస్థితులు అయితే మారిపోయాయి. మరి చూడాలి ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాడా? మరి ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తే ఇజ్రాయెల్ దానికి మద్దతు తెలుపుతుందా? ఇజ్రాయెల్ ఒకవేళ మద్దతు తెలపకపోతే పరిస్థితి ఏంటి? ట్రంప్ ఇజ్రాయెల్‌ని ఎదిరిస్తాడా? మన నెతన్యాహు ట్రంప్‌ని ఎదిరిస్తాడా? ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మాక్సిమం అమెరికా అయితే యుద్ధాన్ని ఆపే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అలా చాలా ప్రెషర్స్ ట్రంప్ మీద అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు ఇప్పటికే. మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ అక్కడ రాబోతున్నాయి. ప్లస్ అక్కడ ప్రజలే దీని పట్ల వ్యతిరేకత తెలుపుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ప్రపంచ దేశాల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రకంగా యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయలేము. ఇక ఆపేద్దాం. ఇరాన్ ఓడిపోయిందని చెప్పేద్దాం అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము అనుకున్న దానికంటే తొందరగానే యుద్ధం ముగిసిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. వాళ్ళైతే యుద్ధాన్ని ఆపేసే పరిస్థితిలో అయితే లేరు. మేము కంటిన్యూ చేస్తాం అన్నట్టుగానే ఉన్నారు. మరి ట్రంప్‌ని ఎదిరించి అమెరికాని ఎదిరించి ఇజ్రాయెల్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక మరి యుద్ధం చేస్తూ ఉంటే ఇరాన్ కూడా అంటే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. మరి అమెరికాని ఇజ్రాయెల్‌ని కలిసి రెండిటిని ఈ స్థాయిలో భీకరంగా ఇరాన్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకటే వస్తే ఈజీగానే ఎదుర్కొంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎక్కడి వరకు వెళ్తాయి యుద్ధం అనేది ఒకసారి మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి తొందరలో ముగిసిపోతుందా లేదా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని.